ఆధ్యాత్మిక ప్రేమ సందేశాలతో తాము ఎస్బీకే డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించి నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన కన్నపిశాచి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని డైరెక్టర్ విజయ్ మల్లాది కోరారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం నగరంలో ఒక ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పరిసరాల్లో ఉన్న ప్రకృతి అందాల్లోని పూర్తిగా షూటింగ్ చేశామని చెప్పారు. నటీనటులు నటనలో తమ ప్రతిభను అద్భుతంగా చూపారన్నారు. దేవతలను నియమనిష్టలతో ఆరాధించిన వారికి అంతా మేలు జరుగుతుందని, అలా కాకుండా నియమనిష్టలు పాటించని వారికి దేవతలు సహకరించరనే ఇతివృత్తాంతంతో ఈ సినిమా నిర్మించామన్నారు. ఈ సినిమాను భరత్ కుమార్ సిగిరెడ్డి నిర్మించగా హీరోగా భరత్, హీరోయిన్గా ప్రణవి, రమ్య నటించారన్నారు. ఈ సినిమాకి తరుణ్ రాణా ప్రతాప్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారన్నారు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా నాతో సహా భావిస్తున్నాను. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ కాబట్టి. సో ప్రోడక్ట్ అంతా కూడా చాలా ఫైన్గా చాలా బాగా వచ్చిందండి. టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి బ్యానర్లో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వైజాగ్ ఆర్టిస్ట్ అందరికీ మంచి ఆడిషన్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేసుకొని అప్పుడు అంతా అయిన తరుణంలో ఆయన సరే ఈ మెయిన్ రోల్ మీరే చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ బయటికి అంటే అప్పుడు నాకు నేను స్పేస్ తీసుకొని నేను ప్రిపేర్ అయ్యి అప్పుడు మెయిన్ లీడ్ రోల్ని తీసుకొని చేయడం జరిగింది. సో బేసిక్గా స్టోరీ రాసుకున్నప్పుడు నాకు సంబంధించినంత వరకు స్టోరీ రాసినప్పుడు హీరో ఎవరు అంటే తనకు ఎప్పుడు డైరెక్షన్ అంటే ఎప్పుడు చెప్తా ఉండేవాడిని నేను. నా స్టోరీ ప్రకారం విలనే హీరో ఇందులోని. సో నా మెయిన్ స్టోరీ పాయింట్ అంతా తన చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ రకంగా స్టోరీ గురించి చెప్పాలంటే కన్నపిశాచి మూవీలో నేను ఒక టైటిల్ లీడ్ చేశాను అనమాట. అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన విజయ్ మల్లాది గారికి, భరత్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ గారికి, వినీత్ గారు మమ్మల్ని చాలా బాగా అంటే మేము ఏమాత్రమైనా చిన్న కరెక్షన్స్ ఉన్నా చాలా బాగా చెప్పారు. అండ్ మా విలన్ గారు నిఖిల్ గారు అండ్ హీరోయిన్ రమ్యశ్రీ గారు అండ్ ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మంచి సపోర్ట్ ఇచ్చారు మా మూవీకి. అండ్ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన మీడియా పార్ట్నర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా మూవీకి చాలా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.